బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా, నీకు బాబుని అవునా, బాబుని బయటకు ఆడుకోవడానికి పంపించాను, ఒక గ్రంథం చేతికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చాలా కోపం వచ్చింది. బిడ్డలు గ్రద్దెత్తుకోవడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతున్నా అని చాలా కోపం వచ్చింది. వస్తువులు పోయినా అంత బాధ కాదు, కానీ బిడ్డ పోయేసరికి బాగా వస్తారు. తల్లికైనా తల్లికైనా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, బిడ్డని గ్రంథంకి వెళ్ళిపోవడం ఏంటని కోపం వచ్చి ఆ ఊళ్ళో పెద్దలందరినీ పిలిచి తగ్గు పెట్టారు. తగ్గు పెట్టినప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఊళ్ళోనే ఇలా తగ్గులు ఉంటాయి, మేము ఊర్లోంచి వచ్చాం కాబట్టి. అయితే అడిగారు పెద్దలు, ఏంటి అంటే, అయ్యా నేను బయటకు వెళ్ళాను, మా చిన్నపిల్లవాడు కదా, ఇతన్ని తీసుకెళ్తే కష్టం అవుతుందని ఇతను నా స్నేహితుడు, ఇతని దగ్గర నా బిడ్డను విడిచిపెట్టి వెళ్ళాము, వచ్చేసరికి పిల్లవాడు ఆడుకుని నుండి గద్దెకి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు, ఎలా నమ్మమంటారు అని అడిగాడు. అంటే వాళ్ళు షాక్ అయ్యారు, మీరు కూడా షాక్ అయ్యారు కదా, పిల్లోడికి రద్దెత్తుపోతామన్నా షాక్ అయ్యారు, ఇనుముని ఏలుకలు తినేసాయన్నా షాక్ అయ్యారు. అయితే పిలిచారు, పిలిచి ఏంటయ్యా పిల్లల్ని రద్దెత్తుపోవడం ఏంటి అని అడిగారు. అడిగితే, అయ్యా నా పరిస్థితి బాగోక నేను దూరదేశం వెళ్ళి 4 సంవత్సరాల తర్వాత వచ్చాను, నా స్నేహితుడు నా మిత్రుడు నా ప్రాణ స్నేహితుడిగా నేను భావించి నా దగ్గర ఉన్నటువంటి ఇనుమంతా కూడా తను ఒక గదిలో వేసుకుని వెళ్ళానయ్యా, వచ్చేసరికి నేను అడిగితే ఇనుమంతా ఎలకలు తినేసాయి అన్నాడయ్యా. ఇనుముని ఎలకలు తినగాలేనిది బిడ్డను గ్రద్దెత్తుకుపోదా అని అడిగాడు. పెద్దలకు షాక్ అయింది, ఇనుమేంటి అసలు ఏం జరిగిందని మొత్తం అడిగితే మొత్తం అంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నిజమే కదా, ఇనుమని ఎలుకలు తినేసగాలేనప్పుడు అవును గ్రద్ద ఎత్తుకుపోతుంది అని అంటే, అప్పుడు నన్ను క్షమించండి అయ్యా, నేనే అమ్మేసుకుని నేను ఇలా చెప్పానన్నప్పుడు ఈ వ్యక్తి కూడా బిడ్డను తీసుకొచ్చి చెప్పాడు. అంటే దీన్ని ఏమంటారంటే ఎత్తుకు పై ఎత్తు. ఊర్లలో ఒక మాట అంటారు, ఒక సామెత, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటేనంట, వాడిని తలని తన్నేవాడు మరొకడు ఉన్నాడు. మనం ఒకరిని కొడితే వాడు సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోండి, నిన్ను కొట్టేవాడిని కూడా దేవుడు, నువ్వు ఒకరి కుటుంబాన్ని పాడు చేస్తే నీ కుటుంబాన్ని పాడు చేసేవాడిని దేవుడు లేవనెత్తుతున్నాడు. ఒక పరాయి పురుషుడి యొక్క కుటుంబంలోకి నీవు ప్రవేశిస్తే